ఖర్చు వస్తుందని మేము భయపడ్డాము. కానీ ఎస్బీఐలో జేఓటీసీ అని ఒకటి పెడుతున్నారు. వాళ్ళు అది కంప్లీట్ చేస్తే ఫారెన్ ట్రిప్కి తీసుకెళ్తా అన్నారు. ఎలా తీసుకెళ్తారో, ఎంత ఖర్చు వస్తుందని మేము భయపడ్డాము. కానీ ఫారెన్ ట్రిప్ అనగానే అందరు భయపడతారు, ఇన్ని డబ్బులు కావాలని. ఇక్కడ మన ఇంటి దగ్గర కార్ ఎక్కి నుంచి మళ్ళీ ఇంటికి కార్లో వచ్చే వరకు వాళ్ళే మొత్తం ఎక్స్పెండిచర్ పెట్టుకొని ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఇంకా దేనికి కూడా లోటు లేకుండా మన ఎంబడి ఇంట్లో వాళ్ళు చూసుకున్నట్టు ఒక యూనిట్ మేనేజర్ మనను ఎంబడి పెట్టుకొని తీసుకెళ్ళి అన్ని ప్లేస్లకి బస్సులో తీసుకెళ్ళి మలేషియా నిన్న వెళ్ళాను. చాలా బాగా చూసుకురు అక్కడ. ట్రిప్స్ కానీ ఫుడ్ కానీ దేనికి లోటు లేకుండా, డిన్నరు, గాలా డిన్నరు, ఎంజాయ్మెంట్లు, మీటింగ్లు కానీ దేనికి లోటు లేకుండా చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మనం ఇంట్లో వాళ్ళతో వెళ్ళాలంటే మినిమం 2 lakhs 3 lakhs కావాలి. టైం సెట్ అవ్వదు. వెళ్దాం అంటాం, వెళ్ళాము. కానీ ట్రిప్స్ కోసం అయితే కంపల్సరీ ఎస్బీఐలో ఉండాలండి. మలేషియా వెళ్ళాను, బాలి వెళ్ళాను, ఇంకా హాంకాంగ్ కూడా వెళ్తున్నాను. అది కూడా హస్బెండ్తో వెళ్ళాలంటే డబల్ చేయాలని మేమిద్దరం కలిసి వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. ఇంకా నేను ప్రతి కంట్రీ చూడాలంటే మనం ఎస్బీఐలోనే ఉండాలి. మనం ఓన్గా వెళ్ళలేము, మనకు కుదరదు. కాబట్టి ఎవరైనా సరే ఎస్బీఐలో మంచిగా టార్గెట్స్ రీచ్ అయ్యి అన్ని కంట్రీలు చూడాలని నేను అనుకుంటున్నాను. ఎస్బీఐలో జేఓటీసీ అని ఒకటి